జోనతన్ ఇవ్వనివి 2 లేక 3 విషయాలు ఉన్నాయి ప్రియులారా. అవి కూడా ఏంటి, ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తాను. ఒకటి, హీ డిడ్ నాట్ గివ్ హిస్ క్రౌన్ బికాస్ హిస్టారియన్స్ సే ఇంకా యోనతాను క్రౌన్ ప్రిన్స్ గా అవ్వలేదు కాబట్టి హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ క్రౌన్. వన్స్ యు ఆర్ అనాయింటెడ్ టు బి ద నెక్స్ట్ కింగ్, దెన్ యు గెట్ ఎ క్రౌన్. ఎప్పుడైతే నెక్స్ట్ రాజుగా అభిషేకించబడతారో అప్పుడే ఆ క్రౌన్ వస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ జరిగే నాటికి యోనతాన్ దగ్గర క్రౌన్ లేదు కాబట్టి క్రౌన్ ఇవ్వలేదు. అలాగే రాజదండం కూడా అప్పటికి లేదు యోనతానుకు, రాజదండం కూడా ఇవ్వలేదు. మూడవది యోనతాన్ ఇవ్వనిది ప్రియులారా తన చెప్పు ప్రియులారా, శాండల్స్. ఆ రోజుల్లో ఉన్న కల్చర్ ఏంటంటే ఒక కవెనెంట్ జరిగితే దే వుడ్ టేక్ ఆఫ్ దర్ షూ ఆర్ శాండల్ అండ్ దే వుడ్ గివ్ దట్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఐఎమ్ గోయింగ్ టు వాక్ ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్. నా సొంత దారి కాకుండా నీవు అనుకున్నట్లుగా నేను చేస్తాను, నీ దారిలో నేను నడుస్తానని. జోనతాన్ ఇవ్వకపోవటంలో కూడా ప్రియులారా చాలా ఆలోచించి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే యోనతాన్ ఏమంటున్నాడు, దావీదు నేను నా తండ్రి దగ్గర ఉండటం వలన చాలా ఇంపార్టెంట్, నీకు మేలు జరుగుద్ది. నా తండ్రి దగ్గర ఉండటం వల్లనే నా తండ్రి నీకు అగెయిన్స్ట్ గా ఏమైనా ప్లాన్స్ వేస్తే నేను నీకు చెప్పగలను, నేను నీతో ఉంటే నేను చేయలేను అనేసి యోనతాన్ తను చెప్పివ్వలేదు ప్రియులారా. యోనతాను తన తండ్రి దగ్గర ఉండి ఆ ఇన్సైడ్ సీక్రెట్స్ అంటాం కదా, తండ్రి ఎప్పుడెప్పుడు చంపాలని ప్లాన్ వేస్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా దావీదుకు చెప్తూ వచ్చాడు. మీకు గుర్తుందా? ఆ విషయంలో కూడా యోనతాను దావీదు మేలే ఆలోచించాడు కానీ తన స్వార్థం ఆలోచించాలి. సచ్ ఎ గుడ్ ఫ్రెండ్ ప్రియులారా. అందుకని నేను అనుకుంటా ఉంటాను కొన్నిసార్లు, గుడ్ ఫ్రెండ్స్ ఆర్ సో రేర్ కదా. గుడ్ ఫ్రెండ్స్ ఆర్ సో రేర్. ఇఫ్ యు ఫైండ్ వన్, డోంట్ లూజ్ దెమ్. అలాంటి మంచి స్నేహితులు నీకు దొరికితే వదులుకోవద్దు, నువ్వు ఎప్పుడు వదులుకోకూడదు. అలా నువ్వు ఉండాలి. నిన్ను గురించి కూడా వాళ్ళు అనుకోవాలి, అబ్బా మంచి స్నేహితురాలు, మంచి స్నేహితుడు, నేను మాత్రం వదులుకోనండి అనే రకంగా నువ్వు నేను తయారవ్వాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.